తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్స్ సిద్ధమైంది. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రముఖ నేతలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు హాజరు కాబోతున్నారు. ఈసారి వేడుకలు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరగనున్నాయంటున్న టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డితో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దినోత్సవ వేడుకలకు హైదరాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మారింది. మనం చూడవచ్చు, గత కొద్ది రోజుల నుంచి కూడా పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అయితే అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఈ యొక్క అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, రేపు ఏ విధంగా నిర్వహించబోతా ఉన్నారు? అంటే దశాబ్ద కాలం పూర్తయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారాన్ని కట్టబెట్టారు. ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు రేపు? నిజంగా కూడా దశాబ్ద కాలం వెయిట్ చేసినాము. మాకైతే ఇప్పుడే వచ్చింది తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి అయితే మాకు ఇప్పుడే వచ్చింది తెలంగాణ. ఎందుకంటే ఎన్నో ఆకాంక్షలు, ఎందరో సుదీర్ఘకాలంగా పోరాటాలు, తొలి దశ మలి దశ ఉద్యమం తర్వాత సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇచ్చిన తెలంగాణలో మనం ఏం చెప్పుకోలేకపోయినాం. లాస్ట్కి కేసీఆర్ అబద్ధాలు, అక్కడికి పోయి అందరినీ కలిసేసి మళ్ళా వచ్చి ఇక్కడ వేరుకుంపటి పెట్టి ఇట్లా చేసిండ్రు. సో అందరికీ తెలుసు అదంతా కూడా. సరే, అది గతం. ఆ 10 ఏళ్లలో ఏనాడు కూడా ఉద్యమకారులను ఆయన పట్టించుకున్న పాపాన పోలే. అమరుల ఆకాంక్షను ఏనాడు నెరవేర్చలేదు. 1200 మంది చనిపోతే 400 మందికి తూతూ మంత్రంగా ఏదో ఉద్యోగాలు ఇచ్చినామంటే స్వీపర్లు, కళాశీలు అట్లాంటి ఉద్యోగాలు ఇచ్చి టెంపరీ బేసిస్లా, సో అవుట్సోర్సింగ్ చేసి వాళ్ళని వదిలించుకున్నాడు. అట్లా కాదు, వేరే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఉంటుంది అని చెప్పి. ఆ బ్రీడ్ ఫ్యామిలీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగం అని, ఇంటి స్థలం అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా రేపు పిలిచి ఇక్కడ తగిన విధంగా సత్కరించుకోబోతా ఉన్నాము. నిజంగా కూడా చాలా గొప్పగా ఉండబోతా ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, అటుపక్కన ఇటుపక్కన 2 గ్యాలరీస్ ఉద్యమకారుల కోసం వేసిండ్రు, ఇక్కడ పబ్లిక్ కోసము. తర్వాత అది పోడియము, గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి ప్రసంగిస్తారు. తర్వాత నిజంగా కూడా సాయంత్రం ట్యాంక్ బండ్ పైన కనీ విని ఎరగని రీతిలో వివిధ కళారూపాలు, జానపద కళారూపాలన్నీ కూడా ప్రదర్శించబోతా ఉన్నాము. గుసాడి, లంబాడ, బంజారా అన్నీ కూడా ఒకటేమిటి అన్ని రకాలుగా. సో అట్లాంటి కోలాహలం ఉండబోతా ఉంది. బతుకమ్మలు, బోనాలు, శివసత్తులు అన్నీ. సో అది ఫుడ్ స్టాల్స్, ఆ సెలబ్రేషన్ అయితే ట్యాంక్ బండ్ మీద సాయంకాలం ఉండబోతా ఉంది. ఇక్కడైతే మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు సెలబ్రేషన్ ఉంటాం. రైట్. అదేవిధంగా చూస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చింది సోనియా గాంధీ. సో ఈ సందర్భంలో రేపు సోనియా గాంధీ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఏ విధంగా గౌరవించబోతున్నారు, అండ్ తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వనున్నారు? నిజంగా కూడా సోనియా గాంధీ గారి కళ అంటే ఈ రాష్ట్రం ఇవ్వడమే కాదు, దీన్ని ఒక మోడల్ స్టేట్గా తీర్చిదిద్దాలని సోనియా గాంధీ గారికి చాలా చక్కటి డ్రీమ్ ఉండేది. అంటే అక్కడ అవతల ఒక రాష్ట్రాన్ని కోల్పోతున్నా కూడా తెలంగాణ ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చి దాన్ని ఒక రూపుదిద్దుకోవాలి, దులుపుకోవద్దు అని చెప్పి చాలా చక్కటి ఉండే తనకు ప్రణాళిక, ప్లాన్. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగింది. సో కేసీఆర్ గారు అది విస్మరించింది. బట్ సోనియా గాంధీ గారు రేపు వస్తే మాకందరికి కూడా తనను చూడాలని ఉంది. ఇప్పుడు కదా తనకు మేము పే బ్యాక్ చేసినాం. సోనియా గాంధీ ఇచ్చినందుకు తెలంగాణను తిరిగి తనకు గిఫ్ట్గా ఇచ్చినాము. అందుకని తన కళ్ళల్లో ఆనందం చూడాలి, తను వస్తే బాగుంటుందని ఎదురు చూస్తూ ఉన్నాం. రేపు రాబోతా ఉన్నారు, తన ప్రసంగం కూడా ఇక్కడ ఉండబోతా ఉంది. అందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్. అదేవిధంగా చూస్తే ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యంగా రేపు తెలంగాణ గేయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. ఆ గేయానికి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. అంటే గేయం ఏ విధంగా ఉండబోతా ఉంది? గేయం నిజంగా ఏమీ లేవు కామెంట్స్. వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలకు ఒక రకంగా కళ్ళు గుట్టి మేమేం చేయలేకపోతే ఇప్పుడు మా ఉనికి కోల్పోతున్నాం. ఈ ఉత్సవాలు కనుక అన్నీ జరిగి ప్రజలందరూ కూడా ఆహా ఓహో అని, ఉద్యమకారులందరూ కూడా మంచిగా ఉంటే వాళ్ళకు భయం వేసి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ధర్నాలని అవి అని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, నిజంగా కూడా ఆ సోల్ ఎక్కడా దెబ్బతినలేదు. ఆ పాట సాకి అట్లనే ఉంది, రాసిన కవి అట్లనే ఉన్నాడు. కాకపోతే అప్పుడు 10 జిల్లాలే ఉన్నాయి. సో ఇంకా కొన్ని అప్పుడు కేసీఆర్ గారి ప్రమేయంతో కవికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా చాలా చరణాల వల్ల తీసేయడం జరిగింది. ఇప్పుడు 11 చరణాలతో చాలా అద్భుతంగా ఉంది పాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒకటి. అంటే సమ్మక్క సారక్కలు, మన ఇక్కడ పోరాట పటిమను చూపెట్టిన వనదేవతలు, వాళ్ళని పెట్టడం జరిగింది. తర్వాత గాదా సప్తసతి సాలుని, తర్వాత అందరి గురించి, కొమరం భీం గురించి, బందగి గురించి, అందరి గురించి, పండుగల సాయన్న గురించి మహబూబ్ నగర్లో. సో అట్లా పిల్లల మరి అన్నీ చెప్పడం జరిగింది. అంటే ప్రాంతాల యొక్క వైశిష్టం, తర్వాత అక్కడున్న పోరాట వీరులు, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళే కావచ్చు, సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన వాళ్ళే కావచ్చు, లేదంటే కవులు, కళాకారులు, గొప్ప వ్యక్తులు, వాళ్ళందరి గురించి స్మరించుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ అందులో కలపడం జరిగింది. అందుకనే అంత పెద్దగా పాట వచ్చింది. అందులో ఏమీ తీసివేయలేదు. ఆ పాట సోల్ దెబ్బతినలేదు. మరొకసారి చెప్తున్నాం, 2 ఏళ్ల నుంచి మేము చెప్తూనే వస్తున్నాం ప్రతి వేదిక మీద,
కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే మీరు కనుక అవకాశం ఇస్తే మేము తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మేము ప్రకటించబోతా ఉన్నామని చెప్పినాం. ప్రజలందరూ ఆమోదించారు. వాళ్ళ ఆకాంక్ష మేరకు వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. అందుకనే వాళ్ళ కోసమే ఆ పాటను రేపు జాతికి అంకితం చేయబోతా ఉన్నాము. రాష్ట్ర గీతం రేపు పొద్దుటి నాడు నిజంగా కూడా 2.5 నిమిషాల నిడివిగలతో ఒకటి, 13 నిమిషాలు అట్లా పైగా నిడివితో ఇంకొకటి. సో రేపటి నుంచి రాష్ట్ర గీతం ప్రకటిస్తూ ఉంటే మాకందరికి కూడా ఒళ్ళు పులకరిస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచ వేదికల మీద మేము అన్ని చాలా కంట్రీస్ తిరిగినాం. నేను ఐ హెయిల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో అక్కడ ఉన్నప్పుడు కూడా ప్రతి కార్యక్రమం ఏదైనా జరగాలంటే టీడీఎఫ్లో కానీ ఇంకెక్కడ కానీ ఆడ వివిధ ఫోరాలలో ఫస్ట్ మనం ప్రారంభోత్సవ గీతమే ఇది ఉంటుంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, అది తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఎంత గొప్ప సాహిత్యం అండి. సో దాన్ని ఇంట్లో పెట్టి పిన్ హోల్స్ అక్కడక్కడ పెట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు ఇవాళ. సో వాళ్ళ పాటలకేమో అందరూ కూడా సంగీతం అందించవచ్చు. ఇవాళ ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన కూడా నిజంగా ఆయన ప్రమేయం ఏం లేదు, అందరూ ఆయన చేసింది ఏం లేదు. ఒరిజినల్ సాంగ్ రేపు అందరూ వినండి. విన్నాక మీ ఏమన్నా ఉంటే మార్పులు చెప్పండి, ఏమైనా సూచనలు ఇవ్వండి, లేదా నిరసనలు తెలపండి నచ్చకపోతే. బట్ చాలా అద్భుతంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంది. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో జరగబోయేటువంటి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు సాయంత్రం వేళలో ట్యాంక్ బండ్ మీద నిర్వహించేటువంటి ఉత్సవాలకు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలే కానీ తెలంగాణ రుచులు, తెలంగాణ పిండి వంటలు, తెలంగాణలో ఉన్నటువంటి సంబంధ వర్గాలను ఉన్నటువంటి చరిత్ర నాగరికతను చూపించే విధంగా అయితే రేపు ఈవినింగ్ జరగనున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారని చెప్పేసి అయితే మనతో భవన్ రెడ్డి అంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క విజయవంతం చేయాలని కూడా ప్రజలందరూ పాల్గొని నా భూతో నా భవిష్యత్ అనే విధంగా 10 సంవత్సరాల వేడుకలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో 25 సంవత్సరాల వేడుకలు జరిగేపటికి కూడా ప్రతి సంవత్సరం జరిగినప్పుడు రేపటికి మాత్రం స్పెషల్గా జరుగుతున్నటువంటి ఈ యొక్క వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని వారు తెలంగాణ అభిమానాన్ని చాటుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ హరీష్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.